ఒక విషయం ఏందంటే ఇక్కడ వీళ్ళు ఈ స్థానాల్లో కూడా సిరిసిల్ల కాడ కేటీఆర్, హరీష్ రావు కాడ సిద్దిపేట కాడ హరీష్ రావు, గజ్వేల్ కాడ కేసీఆర్ వీళ్ళు గెలిచింది అక్కడ విపరీతమైన నిధులు అక్రమాలకు పాల్పడి ఓట్లను కొని భయభ్రాంతులకు గురి చేసి గెలిచిరు తప్ప తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఓటమి వీళ్ళ ముగ్గురు ముఖం చూసే ఓటేయలే కదా, వీళ్ళ ముఖం చూసే జనం ఓటేయలే. ఓకే, వీళ్ళ ముఖం చూసే జనం ఓట్లేయలే. నువ్వు అంతేందుకు మన భువనగిరి నియోజకవర్గంలోనే లాస్ట్ 3 రోజుల దాకా పైల శేఖర్ రెడ్డి గెలుస్తాడు అనేటువంటి ఒక ఊపుండే. ఎప్పుడైతే కేటీ రామారావును ర్యాలీకి తీసుకొచ్చిండో, ర్యాలీకి తీసుకురాగా అచ్చా వీళ్ళకి ఓటేసేదని జనం ఏం చేసారు, కాంగ్రెస్ ఓటేసారు. దాంతో ఏమైంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు. వీళ్ళు ఎక్కడ నిలబడ్డా వీళ్ళ పని అయిపోతుంది. శివలింగం మీదకేని తేలు కిందికి జారి పడ్డది. సో ఎంపీ ఎలక్షన్లో వీరు పోటీ చేసిన గెలవరా? ఏడ మెదక్ నుంచి కేసీఆర్ గెలవరు, ఒకటే హోప్ ఉందని అంటున్నారు. వీళ్ళు ఎక్కడ గెలవరు, వీళ్ళ పని అయిపోయింది. వీళ్ళకు తెలంగాణకు బొడ్డుతాడు తెగిపోయింది. వీళ్ళకు తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి బంధం తెగిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా చేసే అవకాశం ఉందా? అట్లా కూడా ఛాన్స్ లేదా? ఐఆర్ఎస్ చేయమని, ఇంటర్నేషనల్ రాష్ట్ర సమితి అని చేయమని ఎవడొద్దంటుడు కేసీఆర్. ఎందుకంటే తెలంగాణ పదాన్ని తీసేయడం వలన ఇదంతా జరిగింది. సో మళ్ళీ మనం టీఆర్ఎస్ తీసుకొస్తే అందరు మన దగ్గరికి మళ్ళీ వస్తారని. నువ్వు అందులోకేని ఇది తీసుడు అది తీసు, ఫస్ట్ నీ శరీరంలోకేని అహంకారం ఫకర్ తీసేయాలి. మీరు అది తీసేస్తే జనం ఏమన్నా చిప్పలో ఇంత కూడెత్తారు. అదే అహంకారంతో, అదే విర్రవీగ మాటలతోటి, అవే బలుపు మాటలతోటి జనాన్ని ఇంకా మేమేదో దున్నుతాం చేసి ఏం చేస్తారు మీరు? ఏమవుతుంది మీతోటి? సరిపోదా? చేసింది 10 ఏళ్ళలో చేసిన పెంట సరిపోదా? ఇంకేడు ధరిస్తారు మీరు? ఇప్పుడు ఢిల్లీకి పోయి ఈయన పోయి మళ్ళీ చేస్తాడు. ఈయన ఢిల్లీకి పోయి కారు సారు 16 ఢిల్లీలో సర్కార్ అని ఏమైంది? రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు రాసి పెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే పోటీ. అంతేనా? టీఆర్ఎస్ అనేది అసలు లెక్కలోకి రాదు. ఏ నియోజకవర్గంలో రాదు. సో ఎన్ని రావచ్చు కాంగ్రెస్కి? కాంగ్రెస్ 14 దాకా గెలుస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు బీజేపీ ఉన్న వాళ్ళు కూడా గెలవరా? గెలవకపోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్కి ఉన్నటువంటి ఊపు ఖచ్చితంగా 14 సీట్ల వరకు కాంగ్రెస్. మోదీ వేవ్ కూడా కనబడుతున్నది అంటున్నారు. సెంట్రల్లో ఓవరాల్గా మనం ఓపెన్గా మాట్లాడుకుంటే మళ్ళీ బీజేపీని వచ్చే అవకాశం ఉంది అన్నది కేంద్రంలో టాక్. అది జనరల్గానే మాట్లాడుకుంటారు. విషయం ఏంటంటే బీజేపీ అంత ఈజీగా వచ్చే అవకాశాలు ఏమి లేవు. ఈ మీడియా, మోడీ మానియా మీడియా ఏదైతే ఉందో, ఈ మీడియా ఒక వేవ్ని క్రియేట్ చేసి చూపిస్తూ ఉంటుంది. ప్రతిసారి చూపిస్తూ ఉంటుంది. కాబట్టి అది భ్రమ. ఇక్కడ మనం కూడా అనుకున్నాం ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది. ఏమైంది? భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు దేశంలో మోడీ ఒత్తిడి, మోడీని చూడలేదా 10 ఏళ్ళు బట్టి? మోడీలో ఉప్పు ఎంత, రుచి ఎంత, చిక్కదనం ఎంత, ఈ దేశ జనానికి ఎరికే కదా. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కడతను రామ మందిరం ఆల్రెడీ ఉంది, కట్టాల్సిన పని లేదు. ఓకే, కాబట్టి కేసీఆర్కు మోడీకి ఉన్నటువంటి అంతర్గత సంబంధాలు ఈడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎప్పుడైతే మోడీ సోపతి బట్టి ఈడ నాశనమైండు. అరే ఇప్పుడు మోడీతో సోపతి ఉంటే మా చెల్లె ఎప్పుడు అరెస్ట్ అయ్యేది, ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అంటుండే కదా కేటీఆర్. మరి మోడీతో సోపతి ఉండుంటే మరి మా చెల్లె అరెస్ట్ అయ్యేది కదా అంటుండే కదా. సోపతి ఉంటే ఎట్లయితే? లేదు, ఒకవేళ ఆ పరిస్థితే ఉంటే మరి అరెస్ట్ అయ్యేది కదా. ఎందుకు కాలేదంటావు రఘు? నీ అనాలిసిస్ ఏం చెప్పు. ఆమె ఎందుకు అరెస్ట్ కాలే? అరవింద్ కేజ్రీవాల్ని గడికోపారి ఇచ్చి వస్తావా రావా అని అడుగుతా ఉన్నారు. మనీష్ సిసోడియాని తీసుకుపోయి లోపటేసారు. కాదు కదా, ఇప్పుడు బీజేపీకి కూడా ఒక ఆప్షన్ బీఆర్ఎస్ లేకుంటేనే కదా బీజేపీ ఇక్కడ ఎదగడానికి అవకాశం ఉండేది. అంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మాయమాటలు చెప్పి నరేంద్ర మోడీ గారిని నమ్మించి ఉంటాడు. నీకెందుకు మహారాష్ట్ర మై దేక్ లేతాం, ఏపీ మై సమాల్ లేతాం, ఒడిస్సాకు బి మై కర్తుం అని ఏదో చెప్పి ఉంటాడు. కథ చెప్పి ఉంటాడు. ఆ కథలో నరేంద్ర మోడీ గారు ఆ ట్రాప్లో పడ్డాడు. తీరా ఏమైందంటే అది బెడిసి కొట్టి నరేంద్ర మోడీ గారే ఇప్పుడు ఆయనతో నన్ను మింగుతాడైంది అనేటువంటి భయంలోకి వచ్చింది. మీరు చూడండి, కేసీఆర్ ఎప్పటికున్నా ప్రధానమంత్రి చెప్పిండు కదా ఎన్డీఏలో నన్ను చేసుకోమని చెప్పి వచ్చిండు కేసీఆర్ అని చెప్పి. ఇంకా బంధం లేదని ఎట్లా చెప్పగలుగుతాం? అంటే నేను అనుకోవడం ఏంటంటే, సరే ఇప్పుడున్న టాస్క్ అయిపోయి ఉండొచ్చు, మొన్నటి వరకు అనుకున్న టాస్క్ కొంచెం తలకిందులు కావచ్చు, ఏదో అయిపోయింది. ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా పరిస్థితి మారాలంటే ఫస్ట్ అక్కడ బీఆర్ఎస్ ఉండొద్దు కదా. వాళ్ళు ఒక విషయం చెప్తున్నా, వాళ్ళు ఎప్పటికైనా కేసీఆర్ శరణు కోరినా వాళ్ళు కోరరేమో అంటున్నా నేను. వాళ్ళెందుకు కోరరు?
వాళ్ళకి కావాల్సింది అదే కదా. రేపు పొద్దుగాల కేసీఆర్ 1-6 సీట్ గెలిచి ఎవరికి తీసుకుపోయి ఇస్తాడు? ఇగో సార్ మోడీ సార్ 2 గెలిచి వచ్చినా అని చెప్తాడు. గెలిచే అవకాశమే లేదు కానీ ఇగో 1-6 గెలిచి వచ్చిన సార్ అని చెప్తాడు. రేపు పొద్దుగాల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్న చోట, ఖచ్చితంగా గెలుస్తుంది అనుకునే చోట భారతీయ జనతా పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టుకుంటూ వచ్చాయి. కిషన్ రెడ్డి గారు ఎందుకు పోటీ చేయలేదు? ఓకే. డికే అరుణ గారు ఎందుకు పోటీ చేయలేదు? లక్ష్మణ్ గారు ఎందుకు పోటీ చేయలేదు? ఇది అంత కొల్లుడు పాలిటిక్స్ వీళ్ళయ్యి. ఓకే. వీళ్ళు ఖచ్చితంగా అనుకొని ఆ ఎన్నికల్లో కేసీఆర్ గెలిపించాలన్న ప్రయత్నం చేసిరు. కేసీఆర్ ముందు మేము అసెంబ్లీ ఎన్నికల్లో మీకు అవకాశం ఇస్తాము, పార్లమెంట్ ఎన్నికల్లో మాకు అవకాశం. ఇప్పుడు 2వ టాస్క్ నడుస్తూ ఉంది అన్నట్టు. 2వ టాస్క్లో ఉన్నాడు కేసీఆర్. ఇప్పుడు ఏదో కేసీఆర్ ఇక్కడ గెలిస్తానుకో కాదు, గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారిని ఎట్లా గెలిపించాలి, ఆ పార్టీని ఎట్లా గెలిపించాలనే పనిలో ఉంటున్నాడు ఆయన. అంతకంటే ఎక్కువ ఉండదు. సో ఎలక్షన్స్ తర్వాత ఏమైనా ప్రభుత్వం అటు ఇటు అయ్యే అవకాశం ఉందా? కాదు, ఉండదా?